నమస్కారం అండి. యూట్యూబ్ మిత్రులకు. 2 వేరు ప్రమాద సంఘటనలు. ఇద్దరు ముఖ్యమంత్రులు. ఆ యొక్క సంఘటనల మీద ఆ ముఖ్యమంత్రులు స్పందించిన విధానం. ఒకసారి మనం ఆలోచన చేస్తే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీలో విషవాయువులు రిలీజ్ అయ్యి దాదాపుగా చుట్టూ 4-5 గ్రామాలు ఆ యొక్క వాయువులు పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా ఆ యొక్క ఘటనలో దాదాపు 13 మంది మరణించడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలను కానీ, వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులను కానీ విశాఖపట్నం ఏరియాలో మొత్తం అందరినీ ఆ యొక్క 4-5 గ్రామాలకు పంపించి ఆ చుట్టుపక్కల ఉండే అధికారులను అందరినీ అలర్ట్ చేసి ఎవరికే ఇబ్బంది రాకుండా, అంబులెన్సులు కొరత లేకుండా అందరినీ హాస్పిటలైజ్ చేసి మరుసటి రోజు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏరియాలోకి పోయి అక్కడ ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయిన బాధితులందరినీ పరామర్శించిన విధానం, వాళ్ళతో ఆయన కలియదిరిగి ఎవరైతే ఇబ్బందులలో ఉంటారో వాళ్ళతో ఏ విధంగా మనం ప్రవర్తిస్తామో ఆ విధంగా ఆయన సామాన్యుని మాదిరి వాళ్ళతో ప్రవర్తించిన విధానం మనమంతా గమనించాం. అదే ఘటనలో దాదాపుగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళందరికీ ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాను తక్షణ సాయం కింద. పోయిన వ్యక్తులను అయితే నేను తీసుకొని రాలేను. ఎందుకంటే ప్రాణాలు అది మన చేతిలో ఉండవు. వాళ్ళు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినారో ఆ వ్యక్తి లేని లోటు ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు పోతే, సంపాదించే వ్యక్తి పోతే ఆ బాధ అనేది ఆ కుటుంబాలకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు కొంతవరకైనా ఈ డబ్బుతో వాళ్ళు లేని లోటు తీర్చుకోగలుగుతారనే ఉద్దేశంతో నేను ఈ డబ్బు ఇవ్వడం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడడం మనం అంతా గమనించాం. ఆ డబ్బు కూడా ఏ ఫ్యాక్టరీ అయితే అక్కడ తప్పు జరిగిందో ఆ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మేమేం మాట్లాడలేదు. వాళ్ళతో సంబంధం లేకుండా ఫస్ట్ ప్రభుత్వం డబ్బు మాది మేము ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ ఫ్యాక్టరీతో మేము తీసుకుంటామో తీసుకోమో అది రెండో విషయం. ఫస్ట్ నా ప్రజలు బాగుండాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మనమంతా గమనించాం. తర్వాత ఇప్పుడు 2024లో నిన్న చంద్రబాబు నాయుడు గారు సేమ్ అచ్యుతాపురం సెజ్లో అదే విశాఖపట్నంలో ఎసెన్సియా ఫార్మా ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు 17 మంది చనిపోవడం, ఈ యొక్క సంఘటనను హోంమంత్రి అనిత గారు అక్కడికి వెళ్ళి సందర్శించి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ప్రతినిధులతో ఓనర్లతో మేము మాట్లాడాలని ట్రై చేస్తున్నాం. వాళ్ళ సెల్లులు పనిచేయడం లేదు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సెల్లు స్విచ్ ఆఫ్ చేసినారు. ₹1,00,00,000 మేము నష్టపరిహారం ప్రకటిస్తున్నాం. తర్వాత వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి అనౌన్స్ చేస్తామని చెప్పి మాట్లాడడం మనం గమనించాం. తర్వాత అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడున్న బాధితులతో ఏ విధంగా ఆయన కలియదిరిగి అంటి ముట్టనట్లు ఏ విధంగా వ్యవహరించాడో మనం ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఏ విధంగా ప్రవర్తించాడో బాధితులతో. తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అనిత గారు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా అమౌంట్ చెప్పారో అదే ఆయన కూడా చెప్పడం జరిగింది. ₹1,00,00,000 ప్రకటిస్తున్నాం. చనిపోయిన వాళ్ళని తీసుకొని రాలేమని చెప్పి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారో అదే చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తానే అధికారులు మాత్రం ఎక్స్‌గ్రేషియా ₹1,00,00,000 రావాలంటే 3 రోజులు టైం పడుతుంది. ప్రస్తుతానికి 10,000 మీకు అంత్యక్రియలకు ఇస్తున్నాం. 3 రోజుల తర్వాత మీరు తదనంతరం చనిపోయిన వ్యక్తుల నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీనికి ప్రతిగా ఆ చనిపోయిన కుటుంబాలు ఖచ్చితంగా మాకు ఎక్స్‌గ్రేషియా మీద ఒక ఖచ్చితమైన హామీ దొరికితేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాం, లేకుంటే డెడ్ బాడీలను ఇక్కడే పెడతామని చెప్పి వాళ్ళు ధర్నా మాదిరి దిగడంతో వీళ్ళు ఒకంత ముందుకు అడుగులేసి ఎక్స్‌గ్రేషియా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం, ప్రభుత్వం ఇస్తుందని చెప్పి వాళ్ళకి ధైర్యంగా చెప్పడం మనం అంతా గమనించాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఒక ఏదన్నా ఘటన జరిగినప్పుడు దాదాపుగా ఆ ఘటనకు సంబంధించిన ఫ్యాక్టరీలతో ప్రతినిధులతో మాట్లాడుకోకుండా ఫస్టు నా వంతుగా నేను డబ్బు ఇస్తున్నాను, వాళ్ళతో తర్వాత నేను ఇప్పించుకుంటానో లేదో అది దేవుడు ఎరుగు.
అని చెప్పి మాట్లాడిన నాయకుడు ఒకవైపు, ఆ ప్రతినిధులతో మాట్లాడాలా, ఇంకా వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదో తెలియదు, వాళ్ళతో మాట్లాడి మీకు డబ్బులు ఇస్తాను, నేను మధ్యవర్తిగా ఉంటానని మాట్లాడిన నాయకులు ఒకవైపు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలా, ఏ నాయకుడు ప్రజల మీద కన్సర్న్ ఉంది, ఏ నాయకుడు ప్రజలతో ఆపదలో ఉన్నప్పుడు ఏ విధంగా కన్సర్న్ చూపిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బాగా నటిస్తారు, ఇటువంటి కార్యక్రమాల్లో ఆయన నటన చూపిస్తాడు, పేదలను చేయబట్టుకోవడం కానీ, ముద్దులు పెట్టడం కానీ, వాళ్ళ తల నిమ్మరడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు అని చెప్పి ట్రోలింగులు చేసి హేళన చేయడం జరుగుతుంది. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగానే, ఒకవేళ మీ మాటకు అదే విధంగానే అనుకునే కానీ, చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి పేద ప్రజలను ఉన్నాను కానీ ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఆ విధంగా చేతులు పట్టుకోవడం కానీ, గాయాల్లో ఉండే వాళ్ళను ఒక భుజం మీద చేయి పెట్టి ధైర్యం చేయడం కానీ, ఇటువంటి సంఘటనలు ఒక్కటన్నా చేయమని చెప్పండి. నటనే అది, నిజమే అది, ఒకసారి ప్రజలు గ్రహించాలనేది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన హావభావాల్లో కానీ, ఆయన చేసే పనులలో కానీ ఆ ప్రవర్తనే మనకు అర్థమవుతుంది నిజంగా ప్రజలపైన ఎంత కన్సర్న్ ఉందో, అంత కన్సర్న్తోనే ఈ నిర్ణయాలు తీసుకుంటాడు అనేది. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలలో ఎక్కడన్నా ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు కానీ ఆయన ఎంత ఎక్స్‌గ్రేషియా ప్రకటించినాడు, ఎంతమంది ప్రజలను ఈ విధంగా ఆయన హక్కున చేర్చుకున్నాడని మనం ఒకసారి గమనిస్తే, ఆయన స్వతహాగా రాజమండ్రిలో గోదావరి పుష్కరాలు నిర్వహించినప్పుడు ఖచ్చితంగా ఒక ముహూర్తంలోనే స్నానం చేస్తే అక్కడ బలం వస్తుంది, మనకు పుణ్యాలు కలుగుతాయని చెప్పి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం ద్వారా దాదాపుగా లక్షల మంది అక్కడికి తరలి రావడం, రాజమండ్రి ఘాట్లలో 4-5 ట్రైన్లకు సంబంధించిన జనాల క్రౌడ్ అంతా ఒకటేసారి రావడం, ఆ క్రౌడ్లో అదే టయానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పబ్లిసిటీ వ్యామోహంతో అదే ఘాట్లో ఆయన కూడా స్నానాలు ఆచరించుతుండడం వల్ల అక్కడ పోలీసులు సామాన్య ప్రజలను కంట్రోల్ చేయడం వల్ల, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన బయలుదేరిపోతానే ఒక్కసారిగా అక్కడుండే పోలీసులు ప్రజలను వదలడం వల్ల తొక్కిసలాట జరిగి దాదాపుగా 33 మంది తొక్కుకొని చనిపోవడం జరిగింది. ఆయన స్వతహాగా జరిగిన, ఆయన తప్పిదం వల్ల జరిగిన ఆ ఘటనలో కూడా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక్కొక్కరికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ₹1,00,00,000 అనౌన్స్ చేయడం, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ₹1,00,00,000 అనౌన్స్ చేసినాడో ఆ దారిలోనే చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారని మనం గ్రహించాల. కానీ ఆ ₹1,00,00,000 అనౌన్స్ చేసే కూడా ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళని అడిగి మేము మీకు ఇస్తామని చెప్పడం ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఇందులో ఏ నాయకుడు పర్ఫెక్ట్గా ప్రజల పట్ల నిక్కచ్చిగా ఏ లోటుపాటు లేకోకుండా ప్రజల కోసం వ్యవహరిస్తున్నాడో, ఆయన విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ప్రజలు గమనించండి. ఎవరు సరైన నాయకుడు, ఎవరు ఆర్టిఫిషియల్ నాయకుడు, మీరు ఒక్కసారి ప్రజలు గుర్తెరిగి మంచి నాయకుడిని మనం పెట్టుకుంటే రేపొద్దున ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు మన వెనక ఒకరు ఉండారు అనే ధైర్యం మనకు ఉండాలనేది నా యొక్క అభిప్రాయం.